మీకు తీపి కబురేనా శ్రీధర్ రెడ్డి గారు? మీరు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. అనాథ వేటిపై డెసిషన్ తీసుకోవాలన్న అంశంకు సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు చాలా క్లియర్ కట్ తీర్పిచ్చిందని అనుకుంటున్నారా? 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోవటం కూడా అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈరోజు సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఒకటి ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. మాకు తీపు కబురు అంటే కంటే కూడా ప్రజాస్వామ్యానికి తీపు కబురులాగా ఎన్నికల ప్రక్రియకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఒక విఘాతం కలిగించేలాగా ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా చేదు మాత్ర అవుతుంది. ఇటువంటి వ్యవస్థ ఈ రకంగా డిఫెక్షన్స్ చేసి సొంత లాభాల కోసం, ఆర్థిక లాభాల కోసం ప్రజా తీర్పుని విశ్వాసంలోకి తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయగలుగుతారులే ఎవరైనా అనే ఆలోచన విధానంతో ఉండే వాళ్ళందరికీ చెంపపెట్ట అవుతుంది. అట్లా ఉండకూడదు. వ్యవస్థ మంచిగా ఉండాలి, డిఫెక్షన్స్ ఉండకూడదు, ప్రజాస్వామ్యం ఏ పద్ధతులు నడవాలనుకునే వాళ్ళందరికీ తీపి కబురు అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ చెప్పాలంటే యాక్చువల్గా టెక్నికాలిటీ కాసేపు వదిలిపెడదాం. 3 నెలల్లో చేస్తారా, 6 నెలల్లో చేస్తారా అనేది సుప్రీంకోర్టు లాస్ట్ టైమే చెప్పింది ఏంటంటే, మా పరిధి స్పీకర్కు ఏదైనా ఒక గడువును నిర్దేశించగలుగుతామా లేదా అనేది చెప్పారు. డిస్క్వాలిఫికేషన్ అనే అంశాన్ని గతంలోనే పట్టించుకోమనే విషయాన్ని కూడా చెప్పారు. ఇవాళ స్పీకర్ గారి యొక్క కోర్టులో బాల్ ఉంది. నేను గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క స్పీకర్ గారి యొక్క రెస్పాన్స్ కూడా చూశాను. న్యాయ నిపుణులతో చర్చిస్తాను. ఇంకా న్యాయ నిపుణులతో చర్చించేది ఏంటండి, ఈ 10 మంది చర్చ ఏంటంటే స్పీకర్ యొక్క అధికారాలని కోర్టు నిర్ణయించజాలుతుందా లేదా, గడువు ఇవ్వగలుగుతుందా లేదా అనేది చెప్పారు. గౌరవపూర్వకంగా మీకు గడువు ఇచ్చారు. మీ దగ్గర నిర్ణయాధికారం ఉంది. ఒకటి స్ట్రైట్గా ఇవాళ ఆత్మశోధన చేసుకోవాల్సింది స్పీకర్ గారు. వారి స్థానాన్ని గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలి. సాంకేతికత వదిలిపెడదాం, మిమ్మల్ని ఎవరైనా చెప్పగలుగుతారు లేదా. బట్ యు ఆర్ అ లర్న్డ్ లెజిస్లేటర్. మీరు ఒక ట్రైబ్యునల్ స్థానంలో చెప్పారు కదా, ఒక ట్రైబ్యునల్ లాగా వ్యవహరిస్తుంది స్పీకర్ వ్యవస్థ అనేది. కాబట్టి మీకు ఆ క్షమత, సామర్థ్యం ఉంది, అధికారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి యొక్క ఎమ్మెల్యేలు డిఫెక్షన్ అయ్యి ఉంటే, పార్టీ మారినటువంటి యొక్క పరిస్థితి ఉంటే, అది మీ గమనంలో ఉంటే అది వారిని అనర్హతగా మీరు ప్రకటించాలి. ఇంకొకటి, దానం నాగేందర్ గారి కేసు చూస్తేనైతే ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. అసలు అత్యంత ఏమంటారు అభ్యంతరకరమైనటువంటి యొక్క ఉదాహరణలకి అది అతిపెద్ద ఉదాహరణ. ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అయి మళ్ళీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఇవాళ కూడా మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉంటుంది నాకు తెలిసి అసెంబ్లీ గజెట్లో. ఎంపీకి పార్లమెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు. ఇంతకంటే ఏముండాలి ఎగ్జాంపుల్? దాని మీద కూడా మేము చర్య తీసుకోమని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. మూడవది ఏంటంటే, ఏకంగా ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పటం అనేది వారి యొక్క స్థానానికి, వారి యొక్క గౌరవానికి భంగం. ఇక మాకు గౌరవాలు ఏం లేవులే, మేము ఇట్లనే బిహేవ్ చేస్తాం, ఎవరేమన్నా తుడుచుకొని పోతాం, నవ్విపోదురుగాక నాకేం పద్ధతిలో ఉంటే దానికి ఎవరేం చేయలేరు. ప్రజలకు తీర్పు ఇచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని. ఇవాళ తీర్పు సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చింది, గడువు ఇచ్చింది 3 months. మీరు చాలా మానవీయంగానో పద్ధతిగానో మీ యొక్క స్థానాన్ని గౌరవించేలాగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఒక రకంగా నైతికంగా ఇవాళ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పదవి ఇప్పటికే పోయినట్టు. ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీరు రాజీనామా చేసి అవసరమైతే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రండి, ఏది కరెక్టో తెలుసుకుందాం. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయితే బై ఎలక్షన్స్ కి రూట్ దొరికినట్టే కదా. ఇప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫై చేసేదాకా ఎందుకండి? సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టోల్డ్. అంటే సుప్రీంకోర్టు కన్సిడరేషన్ ఆఫ్ ది ప్లీ చెప్తుంది తప్పితే డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయం ఇచ్చేటువంటి అధికారం లేదని చెప్పింది. సేమ్ టైంలో పార్లమెంట్ కు డైరెక్షన్ ఇచ్చింది. మేము మీకు మా దగ్గర ఏమంటారు జ్యూరిస్డిక్షన్ లేకున్నా కానీ మీకు సలహా ఇచ్చేది ఈ అంశంలో 10th schedule అపహాస్యం చేసేలాగా చర్యలు ఉన్నాయి. అసలు స్పీకర్ అనే అతన్ని నిర్ణయాధికారం ఉండాలా లేదా కూడా తేల్చామని అడిగింది. లేకపోతే ఒక సెపరేట్ రిటైర్డ్ జస్టిసో మరొక స్థానంలో పెట్టి సెపరేట్ ట్రైబ్యునల్ పెట్టి వీటిని నిర్ణయించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పీకర్ అనే ఆయన అధికార పార్టీ సభ్యునిగా లేదా ఏదో ఒక పార్టీ సభ్యునిగా వివరించేలాగా వాళ్ళ యొక్క వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు పార్లమెంట్ కు డైరెక్షన్ ఇచ్చింది. మోరాల్లెస్ ఏం అర్థమైంది ఇక్కడ? వీళ్ళు పార్టీ మారాననే విషయాన్ని ప్రాథమికంగా
సుప్రీంకోర్టు పరిగణించేలాగా ఈ విషయాలకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్, ఫిరాయింపుల చట్టం వీటికి సంబంధించి మాత్రం ఇటు ప్యూర్లీ ఇట్స్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంతే ఒకటి. కానీ నేను అదే ప్రస్తావిస్తున్నా. ఈరోజు సుప్రీంకోర్టు చేసిన 2 వ్యాఖ్యలు చూస్తే, ఒకటి సభలో జరిగే బిజినెస్ సంబంధించి ప్రొసీడింగ్ సంబంధించి మేము ఇన్వాల్వ్ కాలేము, మాకు బ్యారియర్స్ ఉన్నాయని వ్యాఖ్యానిస్తూనే 10th షెడ్యూల్లో మాత్రం స్పీకర్ న్యాయ సమీక్షకు అతీతుడు కాదు అన్న అంశాన్ని ప్రస్తావించింది. అందుకు ఇది చాలా కీలకమైన అంశం. బికాజ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ట్రైబ్యునల్, చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు వేరే ట్రైబ్యునల్స్ ఉన్నాయి మనకి, ఇప్పుడు వాటర్ బోర్డ్స్ మీద, వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద ట్రైబ్యునల్స్ ఉంటాయి, వేరే ల్యాండ్ అలొకేషన్స్ కి వాటికి సంబంధించినటువంటి ట్రైబ్యునల్స్ ఉంటాయి. ఆల్ ట్రైబ్యునల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ది జ్యుడిషియల్ రివ్యూ. కాబట్టి స్పీకర్ స్థానం కూడా అదే. మీరు ఇండెఫినెట్ గా అంటే సుదీర్ఘకాలం పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుకోవడానికి లేదు. అది అపహాస్యం చేసినట్లే. ఒక సుప్రీంకోర్టు స్టేట్మెంట్, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్. అంటే ఇంత ఏమంటారు దాని పేరు, నేను ఆనరబుల్ సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటిని మనము ప్రజెంట్ చేయాలి. ఇంత తీక్షణంగా, ఇంత తీవ్రంగా స్పీకర్ స్థానానికి సంబంధించి, నిర్ణయాలకు సంబంధించి, పార్టీ మారిన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు మారిన తర్వాత కూడా నేను ఇక్కడి నుంచి నేను చెప్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీకేమైనా ఆత్మగౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రజల తీర్పు మీద విశ్వాసం ఉంటే, ఇన్ని సంవత్సరాలు మీకు మధ్యలో వస్తే నేను చెప్పేది పోతుంది. మీకేమైనా, ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్, మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా, ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలనే ఒక యొక్క క్యారెక్టర్ ఉన్నా, ప్రజా జీవితంలో ఉండాల్సిన పద్ధతి ఉండాలి. మీ యొక్క ఆర్థిక అవసరాల కోసము, రాజకీయ అవసరాల కోసము, మీ వారసుల అవసరాల కోసము, మీ భూములను కాపాడుకోవడం కోసము, మీ వ్యవస్థలను కాపాడుకోవడం కోసము పార్టీలు మారే అంశాన్ని సుప్రీం తీర్పుపై ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైనా రెస్పాండ్ అవుతారని భారతీయ జనతా పార్టీ ఒక విషయము రాజీనామా చేయించే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎలక్షన్ రైట్ ఖచ్చితంగా అది కూడా మనం డిస్కస్ చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు, మాకు చంపపెట్టు కాదు, స్పీకర్ అనే వ్యక్తి సూపర్ పవర్, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, చంపపెట్టు బీఆర్ఎస్కే ఈ విషయంలో, ఇది అద్దంకి గారి కామెంట్. ఇప్పుడు చంపపెట్టు ఎవరికనే విషయాన్ని దయాకర్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, నాది నేను చెప్తా అయిందా అని చెప్తాడు. ప్రజలు నిర్ణయించాలి కదా. ఇప్పుడు ఎవరికి డైరెక్షన్ ఇచ్చారు కోర్టు? కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచి స్పీకర్గా ఉండి ఈ నిర్ణయాలపైన ఇట్లనే సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నటువంటి స్పీకర్ గారికి ఓ డైరెక్షన్ కోర్టు ఇచ్చింది. మరి అది ఎవరికి ఇచ్చినట్లు లెక్క? ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అనర్హత వేటు గురుగారు, ఎలక్షన్లు ఎట్లొస్తాయి అధ్యక్ష అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కదా. మరి అప్పుడు చెంపపెట్టి ఎవరికి వచ్చినట్టు? నిర్ణయం తీసుకోండి, అట్లా కాదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటే పారదర్శకంగా డిస్క్వాలిఫై కావాలా. రెండోది ఏంటంటే నైతికత మాకుందా లేదా అనే విషయాన్ని నేనేమంటున్నా దయాకర్ గారు, ఎస్ అట్లాంటి విషయం వచ్చినప్పుడు మీరు తీసుకున్నారు కదా అని చెప్పినప్పుడు కొద్ది ఇబ్బంది ఎదురైతే ఆన్సర్ చేయడానికి. కానీ మీరే అంటున్నారు పూర్తిగా మీ యొక్క శాసనసభ పక్షం విలీనమైంది, దేర్ వాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇన్ ఇట్. నెంబర్ 2, దానికి ఒక రాజ్యాంగపరమైనటువంటి వెసులుబాటు ఉంది. మరి అట్లా కాదు కదా. ఇక్కడ నేనేమంటున్నా, నైతికత అనేది మేము కరెక్ట్ ఉన్నామా లేదా ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. దానికి వదిలిపెడదాం. రేపు పొద్దున ఈ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురైనా వాళ్ళకి వాళ్ళే రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా అన్నది కదా, ఉప ఎన్నికలు వస్తేనే మనకు తెలుస్తుంది కదా ప్రజాభిప్రాయం ఏంటని నిర్ణయిస్తారు అంటున్నా. అందుకనే మనం మాట్లాడుకోండి. ఎక్స్పెక్టేషన్ ఉందా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, స్పీకర్ నిర్ణయం స్పీకర్ గారు నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకుంటే, ఖచ్చితంగా 10th షెడ్యూల్ ని గౌరవిస్తే, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంటే డైరెక్షన్ ని గౌరవిస్తే 100% ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందే నైతికంగా మీరు అన్నట్టు నిజంగానే నైతికత మీకు ఉందనుకుంటే లెట్ దెమ్, ప్రజలలో ఆమోదం ఉంది ఈ 10 మంది డిఫెక్షన్స్ కానుంటే లెట్ దెమ్ రిజైన్ టు దేర్ పొజిషన్స్. ఒకటి సార్ వాళ్ళు నమ్మని చెప్పండి, తెలుసుకుందాం. మూడోది ఏంటంటే, ఒకటి రాజీవ్ గాంధీ గారు తెచ్చే చట్టము, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాంచ్ న్యాయ్, దీంట్లో వాళ్ళు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలోకి వస్తే ఏం చెప్పారు మొన్న ఎలక్షన్స్లో పార్లమెంట్లో, మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నేరుగా ఇట్లా మారితే అట్లా పోవాలి, డిస్క్వాలిఫై కావాలనే విషయం చెప్తున్నారు. రాజీవ్ గాంధీ గారిని గౌరవించినా, రాహుల్ గాంధీ గారిని గౌరవించినా ఇవాళ స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. మూడోది రాజేంద్రమ్మ గారు చెప్పారు, ఎంతవరకు చెప్పారంటే రాజగోపాల్ రెడ్డి గారి విషయం, ఇదే వెంకయ్యనాయుడు గారు, శరద్ యాదవ్ గారు పాపం ఆయన వేరే పార్టీ ఆర్జేడీ అనుకుంటా, ఆయన విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా యాక్ట్ చేశారు.
మరి సీఎం రమేష్ గారి విషయంలో, సుజనా చౌదరి గారి విషయంలో ఏం అడ్డం వచ్చింది? సామాజిక న్యాయం అడ్డం వచ్చిందా, లేకపోతే సామాజిక స్పృహ అడ్డం వచ్చిందా? వారు ప్రజల చేత ఓట్లు వేయించుకున్నటువంటి వాళ్ళు కాదు. రాజ్యసభనే. వారు nominated. శరద్ యాదవ్ వారు ఆల్సో రాజ్యసభనే. సారీ, వారు నామినేటెడ్. మేము ప్రజల చేత ఓట్లు శరద్ వేయించుకున్న ఏ ఒక్క శాసనసభ శరద్ యాదవ్ ఆల్సో రాజ్యసభ. మా పార్టీలో చేర్చుకోలేదు. ఓకే, మేము అదే చెప్తున్నాము. నామినేటెడ్ పర్సన్స్ వేరు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండి? ప్రజల చేత వేరు, వాళ్ళకి రాజ్యసభ వేరేస్తారండి. ప్రజలు ఓట్లు వేసిన ఏ ఒక్క మధ్యలో రావద్దండి మీరు. ఒక్క నిమిషం మీరు చెప్పండి. పార్టీ మారే సారీ, రాజీనామా చేయకుండా ఇన్వాలిడ్. తీసుకుంటారు. నేనేమంటున్నా, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇచ్చే తీర్పు ప్రజలు ఇచ్చినట్టే. ఒక ఎమ్మెల్యే వచ్చి రాజ్యసభ కోసం ఓటేసిందంటే ఎవరైనా ఎన్నుకున్నాయని వేసిండు కదా, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఆయన ద్వారా ప్రతిబింబించినట్టే. మళ్ళీ మీరు దాంట్లో రెండు రకాలు చెప్పి జనాల్ని మిస్లీడ్ చేయొద్దు. శరద్ యాదవ్ నాకు తెలిసి రాజ్యసభ మెంబరే, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. వారిని మాత్రం టక్మని వేసేశారు. ఎందుకంటే ఆయన డిస్క్వాలిఫై చేసింది వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు శరద్ యాదవ్ ని లోక్సభ మెంబర్ అయ్యి ఉంటే జేడీయూ ఆయనను డిస్క్వాలిఫై చేసి ఉండేవాళ్ళు కాదు. సామాజిక న్యాయం వేరేలాగా ఉంటే ఇట్లా ఒకలాగా. కాబట్టి మనకు అనుకూలంగా మాట్లాడుకోవద్దు. మీరు అన్నది కొన్నిసార్లు ఇప్పుడు చీలిక విషయంలో దయాకర్ గారు మాట్లాడారు. ఏక్నాథ్ షిండేను చీల్చలేదా, ఇంకో దగ్గర చీల్చలేదా, రాత్రి బస్సులేసి గుజరాత్ తీసుకుపోలేదా? ఏం చెప్పదలుచుకున్నారు? టెక్నికాలిటీస్, స్పీకర్ డిస్క్రిషన్ పవర్స్ నేపథ్యంలో నిర్ణయం జరగకపోవచ్చు అని అంచనా బీఆర్ఎస్ కి ఏమైనా ఉందా? ఎవరం ఏ పార్టీ అయినా రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్. పొద్దున 4 గంటలకు ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేవేంద్ర ఫడ్నవీసే. మళ్ళీ 2 రోజులకే రాజీనామా చేసిన ఇవన్నీ చెప్పొద్దు. నేను ఇవాళ ఏం చెప్పినా, నైతికత ప్రజలు నిర్ణయించండి, లెట్ పీపుల్ డిసైడ్. కానీ సాంకేతికంగా మాట్లాడుకుంటే ఆనరబుల్ స్పీకర్ మస్ట్ డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months. దాన్ని మీరు ఇంకా మళ్ళీ ఎన్నుకుంటే మీ ఇష్టం. సుప్రీం కోర్టు మొత్తం జడ్జిమెంట్ మీరు చదివితే 3-4 కేసెస్ గతంలో ఉన్నాయి. ఆ పేర్లు రెగ్యులర్ మనం వింటుంటాం. కేశం మెగాచంద్ర కేసు అని, మెగాచంద్ర దేవ్ అని, సుభాష్ దేశాయ్ అని, కిహోటో హోలోహాన్ అని, వీటన్నిట్లలో గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ని కోట్ చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఉన్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏంటి వాళ్ళ? చాలా స్ట్రైట్గా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. డిస్క్వాలిఫై చేయండి, డిస్క్వాలిఫై చేయొద్దు అని చెప్పారని మేము చెప్పట్లే. స్పీకర్ని ఒక నిర్ణయం తీసుకోండి, మీ ముందు అయితే పిటిషన్స్ ఉన్నాయో అని చెప్పేసి. కాబట్టి ఎక్కువ రోజులు అంటే సుదీర్ఘకాలం నోటీసులు కూడా ఇవ్వకపోవడానికి కూడా తప్పుపట్టిన అంశాన్ని చూడాలి. తర్వాత పార్లమెంట్ చెప్తున్నారు, అదే కోర్టు చెప్తుండొచ్చు, ఈ కెన్ అపీల్ ఇట్ టు కోర్ట్. ఏమంటున్నా, ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ నైతికత, సాంకేతికత 2 ఉన్నాయండి. సాంకేతికంగా స్పీకర్ గారు దీన్ని మళ్ళీ డిలే చేయటమో, ఇంకో మాట కూడా ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఎవరైతే అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్లు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని పొడిగించాలని చూసినా కానీ, మరో ప్రయత్నం చేసినా కానీ సీరియస్ ఇన్ఫరెన్సెస్ తీసుకోవాలని కూడా చెప్పింది. ఇవన్నీ మీదట స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేరే సంగతి. కానీ మేము అప్పీల్ చేసినటువంటి పార్టీగా సుప్రీంకోర్టులో వీఆర్ డిమాండింగ్ స్పీడీ రిడ్రెసల్, అంటే దీన్ని తొందరగా పరిష్కరించమని కోరుతున్నాం. వాళ్ళు అనర్హత వేటు వేయాలని కోరుతా ఉన్నాం, ఎందుకంటే డిఫెక్ట్ చేశారు కాబట్టి. నైతికంగా రైట్ ఉన్నామా లేదా అని లెట్ ది పీపుల్ డిసైడ్. ఇక దాని గురించి ఊకే మాట్లాడుకుంటే ఎందుకు? మీరు గదే చెప్తాను, నేను ఇదే చెప్తాను. అవును సార్, నేను చెప్తున్నా మీకు, వచ్చినప్పుడే డిసైడ్ చేయనియండి, మీకు భయం లేకపోతే. ఆల్రెడీ మేము శాసనసభ పక్షాన్ని తీసుకున్నామనే విషయాన్ని మీకు చెప్తున్నాము. ఇక ఈ విషయం మీద లెట్ ద పీపుల్ డిసైడ్. హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని స్పీకర్ గౌరవిస్తారా లేదా అనేది వారి పరిధిలో ఉంటుంది, ఎందుకంటే చెప్పేదేం లేదు.